ప్రస్తుతం మనం ఇప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇరాన్ ప్రోద్బలంతో పెరిగినటువంటి తీవ్రవాద సంస్థలు యెమెన్లో హౌతీలు, లెబనాన్లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, సిరియాలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. అది సిరియాలోనూ ఉంది, అట్లాగే ఇరాక్లోనూ ఉంది. ఇవి ఇరాన్ ప్రోద్బలంతో నడిచేటటువంటి సంస్థలు. ఇందులో ఉన్నటువంటి హౌతీలు తాజాగా అమెరికాకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం హిజ్బుల్లా అనేటువంటి లెబనాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ మీదన ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతుంది. ఆ దాడులలో కీలకమైనటువంటి అంటే ఇప్పటిదాకా హమాస్ మీదకి వెళ్ళింది, ఇటు నుంచి హిజ్బుల్లా దెబ్బ కొడుతుంది కాబట్టి లెబనాన్లోకి ఎంటర్ అయ్యి దెబ్బ కొట్టాలనుకుంటుంది. దానికి మద్దతుగా అమెరికా తనకు సంబంధించినటువంటి పటాలాలని ఆ ప్రాంతానికి పంపించింది. అక్కడ పెద్ద ఎత్తున చేరుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఎదురవుతున్నటువంటి లెక్కలు ఒక స్పష్టత ఉన్నాయి. ఈ దశలో హిజ్బుల్లాకి సంబంధించినటువంటి అడుగులు డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉన్నాయని గమనించినటువంటి అమెరికా దాడులకు సిద్ధపడుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాంతంలో వచ్చే మీ షిప్స్కి భద్రత ఉండదు, మీ సైన్యానికి భద్రత ఉండదు, జాగ్రత్త అని హెచ్చరించింది హౌతీ తీవ్రవాదులు. ఇప్పటిదాకా అట్టించి వచ్చే వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తున్నారు, అలాగే యుద్ధ నౌకల మీదను కూడా దాడులకు పాల్పడుతున్నారు. అది పెద్ద ఎత్తున జరుపుతామంటూ అమెరికాకి హెచ్చరించారు హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి.